ముముక్షు వ్యవహార ప్రకరణములోని 12వ అధ్యాయం సంసార చక్రం వైరాగ్యం. అప్పుడు శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో ఈ విధంగా పలికాడు. బ్రహ్మదేవునిచే సృష్టించబడిన ఈ లోకములకు జ్ఞానము యొక్క ఆవశ్యకత ఎట్లు కలిగిందో, అది ఏ విధంగా ఈ లోకమునందు ప్రవేశించిందో, దాని యొక్క ప్రయోజనము ఉద్దేశము ఏమిటో మరికొంత వివరించండి స్వామి. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి, నాయన, జ్ఞానావతరణము గురించి, జ్ఞానము యొక్క ఆవశ్యకత గురించి, ఇందుకు తగి ఉండుట గురించి, ఆ సంసార చక్రం గురించి మరికొన్ని విశేషాలు చెబుతాను విను. సముద్రంలో తరంగాలు ఉదయిస్తాయి చూచావా? అదేవిధంగా పరబ్రహ్మమునందు స్వభావానుసారం బ్రహ్మదేవుడు క్రియాశక్తియుతుడై జన్మించారు. ఆయన తన వలన సృష్టించబడిన జీవరాశులు మేము పుట్టుచున్నాము, చచ్చుచున్నాము అను రూపమును గల జరామరణ భావములను పొందటం గమనించారు. ఒక్కసారి భూత భవిష్యత్ వర్తమానములంతా పర్యవలోకించారు. ఆహా, అనేక యుగములు గడిచిపోతున్నాయి. స్వర్గము మొదలైన ఊర్ధ్వగతులు పొందటానికి తగినట్టి సాధన సంపత్తి అంతా సృష్టించాను. ఇవన్నీ బాగానే ప్రవర్తిస్తున్నాయి. కానీ ఈ జన్మలు పొందుచున్న జీవులు మోహబద్ధులే అగుచున్నారు. అంతేకాని సర్వదా నిత్యమై ఉన్నట్టి, అఖండమై ఉన్నట్టి స్వస్వరూపమును ఏమాత్రం గాంచడం లేదు అని గమనించారు. ఇదంతా చూచి కరుణాపరవశులయ్యారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి చక్కగా ఉపదేశించి జ్ఞానిగా తీర్చిదిద్దారు కదా. ఈ సర్వజనుల అజ్ఞానము బాపటానికి నన్ను ఈ భూలోకం పంపారు. ఒక్క నన్ను మాత్రమే కాదు, అందుకుగాను సనత్కుమార, నారదాది అనేక మంది మహర్షులను కూడా పంపారు. మమ్ములను నిర్ణయించుటలో ఆయన ఉద్దేశం మనోమోహము అనే జాడ్యముచే కుంచుకుపోచున్న జీవులను క్రియ, పుణ్య, జ్ఞానములచే సముద్రించుటయే సుమా. ఈ విధంగా అనేక యుగాలు గడిచిపోయాయి. విశుద్ధములైన యజ్ఞాది క్రియలు కూడా అశ్రద్ధ కారణంగా అంతరించిపోవడం ప్రారంభించాయి. అది గమనించిన మహర్షులు కర్మకాండను, శాస్త్ర మర్యాదలను ఉద్ధరించాలని, తిరిగి రక్షించాలని అనుకున్నారు. ఈ భూమండలమును వేరువేరు దేశాలుగా విభజించి రాజులను కల్పించారు. ఆ తరువాత ధర్మార్థ కామముల ప్రయోజనం సిద్ధింపచేసే స్మృతి శాస్త్రములను, పురాణములను, యజ్ఞశాస్త్రములను మరల రచించారు. ఈ విధంగా కాలచక్రం పరిభ్రమిస్తోంది. కాల మహిమ ఏమని చెప్పాలి? క్రమంగా జనులు ధన, గృహ, అన్న పానాదులందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండటం ప్రారంభించారు. ప్రజలలో అనేకులు అనేక నేరాలు చేస్తూ దండార్హులు కావటం అధికమైనది. హింస, యుద్ధము మొదలైన దుష్టక్రియలు నిర్వర్తించకుండా రాజులు ప్రజలను పాలించడం సాధ్యమయ్యేది కాదు. అటు రాజులు, ఇటు ప్రజలు దీనత్వం పొందటం జరుగుతుండేది. అప్పుడు మా వంటి జ్ఞానదృష్టి కలవారు లోకంలో దీనత్వం పోగొట్టడానికి ఆత్మతత్వము ప్రచారం చేయవలసి వచ్చింది. ఈ విద్య మొట్టమొదట రాజులకు చెప్పడం జరిగింది. అందుచేత దీనిని రాజవిద్య అని అంటూ ఉంటారు. ఈ ఆధ్యాత్మ విద్య సర్వ విద్యలకు మకుటం వంటిది అవటం చేత దీనికి రాజవిద్య అనే పేరు తగినదే అయింది. రహస్యమగు ఈ విద్యను తెలుసుకున్నట్టి రాజులు తదితరులు దుఃఖ విముక్తులయ్యారు. క్రమంగా నిర్మలమైన కీర్తి కలిగినట్టి అనేక మంది రాజులు గతించారు. ఇప్పుడు ఈ దశరథ మహారాజు పుత్రునిగా నీవు జన్మించావు. సహజ నిర్మలము, ప్రశాంతశీలము అగు నీ మనస్సులో ఎట్టి కారణం లేకుండానే పరమ పవిత్రమైన వైరాగ్యం జనించింది. అట్టి వైరాగ్యం నీ యందు ఈ విధంగా జనించటం లోకములకు శుభము కలిగింపచేయటానికే అయి ఉన్నది. రాజసిక వైరాగ్యం, సాత్విక వైరాగ్యం అని వైరాగ్యం 2 విధాలుగా ఉంటుంది. రాజసిక వైరాగ్యం అనగా ఏవైనా దుస్సంఘటనలు తారసపడినప్పుడు ఏర్పడే వైరాగ్యం. ఉదాహరణకు ధనమునో, రాజ్యమునో, బంధువులను కోల్పోవటం మొదలైనవి కారణాలుగా కలిగిన వైరాగ్యం. సాత్విక వైరాగ్యం అనగా ఎట్టి బాహ్య కారణం లేకుండానే కేవలం పరిశీలనాత్మకము బుద్ధి చేత నిత్య, అనిత్య వివేక విచారణ వలన ప్రాప్తించే వైరాగ్యం. రామా, నీయందు ఇప్పుడు జనించింది సాత్విక వైరాగ్యం. అందుకే
సాధు పురుషులు కూడా అది చూచి ఆశ్చర్యపడుచున్నారు. బీభత్సం విషయం దృష్ట్వా కో నామ న విరజ్యతే సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాత్ ఏవ జాయతే. జీవితంలో బీభత్సమైన విషయాలు చూసినప్పుడు వైరాగ్యం ఎవరైనా పొందుతారు, అది సహజమే. అందులో మహత్తరమైన విశేషమేమున్నది? అయితే సాధు పుంగువుల వైరాగ్యం చమత్కారంగా ఉంటుంది. వారు ఇతర జనుల కష్టసుఖములను గాంచినప్పుడో లేక కేవలం ఏకాంతంలో నిర్వర్తించబడిన స్వవిచారణాపూర్వక వివేకము చేతనో వైరాగ్యం పొందడం జరుగుతుంది. అట్టివారు మా దృష్టిలో మహనీయులే. వారే మహాప్రాజ్ఞులు. వారి మనస్సు అతి నిర్మలమై ఉంటుంది. అందమైన పూలతో సుందరముగా తయారు చేయబడిన దండ భగవంతునికి అలంకారమగుచున్నట్లు స్వవిచారముతో కూడిన పరామర్శచే జనించిన వివేకముచే ఈ సంసార గతిని విచారించి ఇందలి అస్తిత్వ నాస్తిత్వములను వైరాగ్య అభ్యాసించే గ్రహించేవారు పరమశ్రేష్ఠులు. వారు తమను తాము ఉద్ధరించుకుంటే కాక అశుభ మార్గమున చెనుచున్న తదితర జనులకు కూడా జ్ఞానజ్యోతి అయి వెలుగొందుతారు. కాబట్టి ఓ సభికులారా, వివేకముతో నేను ఎవ్వరు, ఈ దృశ్యమంతా ఏమిటి, ఇదంతా ఎట్లు ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది, ఈ కనబడే సంబంధ బాంధవ్యములు ఎచ్చట ఎట్లు ఏర్పడుచున్నాయి అనే విషయాలు చక్కగా బాగుగా విచారించబూనెదురుగాక. ఈ మాయాదృశ్య ప్రపంచము, ఈ దేహ ఇంద్రియ తదితర పదార్థములతో కూడిన బాహ్య జగత్తు, ఈ మనోబుద్ధి చిత్తహంకారాలతో కూడిన అభ్యంతర జగత్తు, ఇదంతా అవిద్యయే అని గ్రహించిన వారై వివేకమును ఆశ్రయించి అవిద్యను త్యజించి వేసెదరుగాక. వీటిచే స్పర్శించబడజాలని నిత్యోదిత సాక్షితత్వమే నేనై ఉన్నాను అని గ్రహించెదరుగాక. ఓ ప్రియ రాఘవ, శ్మశానము, ఆపదలు, దైన్యము మొదలైనవి తారసపడినప్పుడు ప్రాప్తించే విరక్తి కంటే స్వతహాగా విచారణాదులచే కలిగే వైరాగ్యం మహత్తరమైన ప్రభావం కలిగి ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకుగాను అనేక దృష్టాంతాలు అనగా ఉదాహరణలు మనం ఈ విచారణలో చూడబోతున్నాం. నీవు ఈనాడు అకృత్రిమమైన వైరాగ్యమును, అతిశయపూరితమైన మహత్వమును పొందావు. చదునైన తడిసిన నేల విత్తుటకు తగినదై ఉంటుంది కదా. ఇప్పుడు జ్ఞానోపదేశమునకు పాత్రుడవయ్యావు. సర్వాంతర్యామిగా భగవంతుని అనుగ్రహం చేతనే నీబోటి వారి బుద్ధి ఇట్లు వివేకం పొందినదై వికసించడం జరుగుతూ ఉంటుంది. ఓ రామచంద్ర, ఓ సర్వజనులారా, ఈ మనం చెప్పుకోబోయే బోధ యొక్క ఉత్తమ ప్రయోజనం మీ వివేకము యొక్క ఔన్నత్యం వలనే ఉనగూడగలదు. కనుక మీ వివేకము విషయంలో జాగరూకులై ఉండండి. వివేకము అన్నది యజ్ఞయాగాది సత్క్రియల వలన, గొప్ప తపస్సు వలన, చిరకాలం తీర్థయాత్రలు సేవించడం వలన, ఆయా సత్పురుషులచే శాస్త్రములచే నిర్ణయించబడిన నియమ నిష్ఠలు సదవగాహనచే అవలంబించడం వలన పరోపకార ప్రభావం చేత ఉదయిస్తుంది. అట్టి ప్రయత్నములచే అంతరంగమున పేరుకొని ఉన్న పాప దృష్టులు నశిస్తాయి. అప్పుడు కాకతాళీయ న్యాయముచే తత్వచింతన యందు ఆసక్తి కలుగుతుంది. ఈ సంసార చక్రము యొక్క భ్రమణమునకు అంతులేదు. పరమపదమును దర్శించనంతవరకు జనులు ఇట్లే ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. అనేక రాగద్వేషాదులచే చుట్టబడిన వారై అంతూ పొంతూ లేనట్టి ఐహిక ఆముష్మిక ప్రదములైన క్రియా వ్యవహారములు ఆచరిస్తూనే ఉంటారు. ఈ సంసారము అపారము అనే విషయం వివేకము ఉదయించినప్పుడు మాత్రమే గ్రహించగలరు. సునిశితమైన బుద్ధిచే వివేకము ఉదయించిందా, ఇక అప్పుడు త్రాళ్ళు త్రెంచుకుని అరణ్యుల్లో ప్రవేశించే ఏనుగులాగా ఈ జీవుడు సంసార బుద్ధిని త్యజించి తన స్వస్వరూపము పరమపదమును అందుకుని సుఖించగలడు. ఓ సభికులారా, ఈ సంసారము యొక్క గతి అతి కుటిలమైనది. దీనికి అంతులేదు. ఈ దేహమే నేను అనునట్టి బంధమున చిక్కుకున్న ఒక మహాజంతువు వంటి ఈ జీవుడు జ్ఞానమును ఆశ్రయించనంతకాలం ఈ సంసారం యొక్క అంతమును కనుగొనజాలడు. వివేకులైన వారు జ్ఞానయుక్తి అనే తెప్ప సహాయం చేతనే ఈ సంసార సాగరమును దాటివేసి తరించుచున్నారు. అట్టి సంసార సాగరమును దాటించగల ఈ జ్ఞాన విచారణను మీరంతా శ్రద్ధాసక్తులతో విచారణపూర్వకమైన బుద్ధితో ఏకాగ్ర మనస్కులై వినండి. ఓ రామచంద్ర, నీకు సందేహాలుంటే
ఎప్పటికప్పుడు ప్రశ్నించు. ఈ జగత్తును గమనించావా? ఇది అజ్ఞానుల కొరకు నిరంతరం అనేక కామ, క్రోధ, మోహ, భయ, సందేహ సమన్వితములకు సందర్భములను, అనుభవములను నిర్మించుకుంటూ పోతోంది. ఫలితమేమిటి? ఈ జీవుని అంతరంగము అనేక దుఃఖములచే, భ్రమలచే దహించబడుతోంది. ఎక్కడా తృప్తి గాని, దోషరహితమైన ఆనందము గాని లభించడం లేదు. అందుకుగాను ఏదైనా ఉత్తమమైన ఉపాయం అన్వేషించాలి కదా. నిరర్ధకంగా రోజులు గడిపివేస్తుంటే ప్రయోజనమేమిటి? అవివేకమునకు ఏకైక ఔషధం జ్ఞాన విచారణయే అని మహర్షులమైన మేము మరల మరల ప్రకటిస్తున్నాము. ఈ ఆత్మవిచారణ మాకెందుకు? ఇప్పటి మా లౌకిక ప్రయత్నములు, అవి ప్రసాదిస్తున్న ప్రయోజనములు మాకు సానుకూలంగానే ఉన్నాయి కదా అని తాత్సారం చేయటం ఉచితం కాదు. ఎందుకంటారేమో, అనుక్షణం మార్పులు చెందుతూ ఉండే ఈ ఉపాధిని, దేహాన్ని నమ్మి ఇందలి దోషములను గమనించకుండా రోజులు గడపడం ఉచితమెట్లా అవుతుంది? శీతల, వాత, తాపాది అనేక వ్యాధులు, దుఃఖాలు, మనోచింతలు, శిథిలత్వం, వృద్ధాప్యం, మృత్యువు ఇత్యాదులతో కూడుకుని ఉన్న సంసార వ్యవహారమంతా మనిషిని క్షణకాలంలో దుఃఖ సముద్రమునందు ముంచివేయగలదు కదా. దూరదృష్టి లేని దుర్బుద్ధులకు నేను కాని మరెవ్వరూ కాని ఏం చెప్పగలం? సాధు పురుషులకు మహాత్ములు జ్ఞానము, నిగ్రహము, యుక్తి, ఏకాగ్రత వీటి సహాయము చేత ఈ సంసార దుఃఖమును పొందవలసి వస్తున్నప్పటికీ దీనిని సహించగలుగుచున్నారు. ఈ దృశ్యమునకు అతీతమైనట్టి అకలంక స్థితి యందు తమను తాము స్థాపించుకొనుచు సుస్థిరత, శాంతములను పొందగలుగుచున్నారు. అనుక్షణం మూఢమానవులను అనేక దుఃఖ చింతనలు సమీపించి వారిని ఎండుగడ్డిని అగ్నివలే దహింపచేస్తున్నాయి. అందుకే నాయనలారా, తాత్సారం చేయకండి అని సర్వజనులకు మరల మరల మనవి చేస్తున్నాను. అమృత తుల్యమగు ఆత్మయే స్వరూపముగా గల ఓ సర్వజనులారా, వానకు బాగా తడిసిన ఎండుగడ్డిని నిప్పు దహించగలదా? మీరు ఆత్మజ్ఞానం పొందండి. ఆధ్యాత్మ శాస్త్రమును విచారణ పూర్వకంగా గ్రహించండి. ఆత్మతత్వమును సాక్షాత్కరింప చేసుకోండి. సమ్యక్ దర్శులు అనగా సర్వమును సమరస భావముతో దర్శించువారు. అట్టివారు ఎట్టి మానసిక వ్యాధులచే బాధింపబడజాలరు. ఈ సంసారము అనే విశాల భూమిలో అనుక్షణం ఆదివ్యాధులు అనగా మానసిక, శారీరక దోషములు అనే సుడిగాళ్ళు లేస్తున్నాయి. ఒక్క తత్వజ్ఞుడగు వాడు మాత్రమే ఇందులో కొండవలే నిశ్చలుడై ఉండగలుగుచున్నాడు. ఏ మాత్రం వివేకం కలిగి ఉన్నా అట్టివాడు తన కాలమును వృధా చేసుకోడు. తత్వజ్ఞానమును గ్రహించినట్టి ప్రాజ్ఞుడు, ప్రబుద్ధాత్ముడు, బుద్ధిమంతుడు అయినట్టి మహనీయుని కోసం వెతుకుతాడు. అట్టి వాణ్ణి గుర్తించి సమీపించి సర్వ సందేహములను నివృత్తి చేసుకుని శుద్ధ జ్ఞానమునందు విలీనుడవుతాడు. నాయనలారా, ఎంతో ప్రయత్నపూర్వకంగా నిరహంకారంగా డంబము, దర్పము లేకుండా అన్వేషిస్తే గాని అట్టి మహనీయుని సామీప్యత లభించదు. మరల చెప్తున్నాను, ఎంతో ప్రయత్నపూర్వకంగా నిరహంకారంగా డంబము, దర్పము లేకుండా అన్వేషిస్తే గాని ఆత్మజ్ఞాని యొక్క సామీప్యత మనకు లభించదు. ప్రయత్నశీలుడైన వాడు అట్టి వ్యక్తిని సమీపించి అతనిని నమస్కారాది సపర్యలచే సంతోషింపజేయాలి. ప్రేమపూర్వకంగా సత్యాన్వేషణ దృష్టితో ప్రశ్నించి తెలుసుకోవాలి. వస్త్రమునకు కుంకుమ రంగు వేసినట్లు ఈ మనస్సును జ్ఞానులు ప్రసాదించే సమాచారంతో నింపివేయాలి. అత్యంత శ్రద్ధతో సంశయములన్నీ నివర్తింప చేసుకోవాలి. బుద్ధి కుశలతతో, ఓర్పు నేర్పులతో యత్నపూర్వకంగా ఇతడు ఇట్లు చెప్పుటలో ఏ ఉద్దేశం ప్రకటించున్నాడు అన్నది జాగరూకులై గ్రహించాలి.